వెల్కమ్ టు 9 టీవీ డిజిటల్. నా పేరు కళ్యాణి. గొలుగొండ మండలం సిహెచ్ నాగాపురం పంచాయతీలో 2013-18 వరకు వెలకట్టలేని అవినీతి అక్రమాలు జరిగాయని గ్రామ పంచాయతీ సర్పంచ్ యలమంచలి రఘురామచంద్రరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం నాడు ఆయన ఎంపీడీఓ మేరీ రోజుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నా హయాంలో అవినీతి జరిగిందని, ప్రస్తుత కూటమి నాయకుల్లో కొంతమంది చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలని కొట్టిపారేశారు. ఎవరైతే గతంలో వెలకట్టలేని అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో వారే నేడు తప్పుడు ఆరోపణలు చేయటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. దీన్ని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. గతంలో ఎలాంటి గ్రామ సభలు లేకుండా బిల్లులు మార్చుకునే అలవాటు నాపై ఆరోపణలు చేసేవారికే అలవాటు ఉందని ఆరోపించారు. అలాగే ఊర్లో లేని వారి పేర్లను సైతం మరుగుదొడ్లు కట్టినట్టుగా సృష్టించి బిల్లులు మార్చుకున్న సంగతి గ్రామంలో ప్రజలందరికీ తెలుసన్నారు. గత పాలనలో సంక్షేమ పథకాల్లో పర్సెంటేజ్ పేరుతో కమిషన్లు తీసుకున్న అత్యంత అవినీతి వ్యక్తులు ఇప్పుడు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఇదంతా చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక అక్రమ వసూళ్లకు నేనెక్కడ అడ్డుకుంటానోనని ముందుగానే నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. నేను సిహెచ్ నాగపురం సర్పంచ్ అండి. నా పేరు యలమంచలి రఘురామచంద్రరావు. అయితే నిన్న మొన్న కూడా మా పంచాయతీ మీద గ్రామ సభలో ఏదో నిధులు అవకతవకలు జరిగాయని కొంతమంది సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. అది పూర్తిగా అవాస్తవం అండి. ఏదైనా నిధులు ఖర్చు పెట్టామంటే పంచాయతీ డెవలప్మెంట్ గురించి ప్రజలు ఇబ్బందులన్నీ చూసుకునేలాగా మేము చేస్తున్నాం. అందులో ఎటువంటి రూపాయి కూడా మేము ఫ్రాడ్ చేయలేదు. అయితే దాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నామండి. అలాగే మరి నాకంటే ముందుగా సర్పంచ్గా చేసిన వాళ్ళు మరి 2013 నుంచి 18 వరకు మరి గ్రామంలో ఎప్పుడు కూడా గ్రామ సభ కానీ అలాగే పంచాయతీ వార్డు మెంబర్ల మీటింగ్ కానీ ఎప్పుడు కూడా నిర్వహించలేదు. మరి గ్రామ సభ పెట్టి నిధులు ఇన్ని వచ్చాయనేది కూడా ఎవరికి చెప్పలేదు. మరి ఇవాళ నేను ఎంపీడీఓ గారికి 2013 నుంచి 18 వరకు మరి 5 సంవత్సరాలు ఎవరైతే పరిపాలన చేశారో మరి ఎన్ని నిధులు వచ్చాయో, మరి ఆ నిధులు ఎక్కడైతే పనులు చేశారో, మరి రికార్డుల పరంగా ఉన్నాయో లేదో ఇదంతా కూడా మరి గ్రామంలో మాకు గ్రామ ప్రజలందరికీ కూడా తెలియజేయాలి. మరి దీని మీద ఈరోజు ఎంపీడీఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. మరి 2013 నుంచి 18 వరకు ఎన్ని నిధులు అయితే వచ్చాయో అన్ని నిధులు సక్రమంగా ఖర్చు పెట్టారా లేదా, వాటికి సరైన రికార్డులు ఉన్నాయో లేదా, అదంతా పూర్తిగా మరి అధికారులు వచ్చి మా గ్రామ ప్రజలందరినీ కూర్చోబెట్టి విచారణ జరిపించాలనేసి మరి ఈరోజు ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి.